హలో స్టూడెంట్స్, ఇవాళ వీడియోలో ఏంటంటే జేవీడి జగనన్న విద్యాదీవెనకు సంబంధించి హలో స్టూడెంట్స్, ఇవాళ వీడియోలో ఏంటంటే జేవీడి జగనన్న విద్యాదీవెనకు సంబంధించి 10 డేస్ బ్యాక్ ఏంటంటే ఈ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద అయితే అమౌంట్ అయితే రిలీజ్ చేశారు కదా. ఆ అమౌంట్కి సంబంధించి చాలా మందికి అయితే క్రెడిట్ అవ్వలేదు అనమాట. వాళ్ళకి వచ్చిన ఇష్యూస్ ఎలా సాల్వ్ చేయాలి అని అంతేకాకుండా ఇప్పటి వరకు పడలేని వాళ్ళకి నిజంగా పడుతుందా, ఒకవేళ 11th దాటితే పడే ఛాన్స్ ఉందా లేదా, మొత్తం డీటెయిల్స్ అయితే క్లారిటీగా చెప్తాను. ఈ ఒక్క వీడియోతో మీకు అన్ని డౌట్స్ కూడా క్లియర్ అయిపోతాయి. కాబట్టి ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ అయితే డైలీగా వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఒక 100 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తాను. ఇంకా టాపిక్లో వచ్చేస్తే మనకి జేవీడీకి సంబంధించి అమౌంట్ అనేది అయితే 11 లోపు మీకు ఏంటంటే క్రెడిట్ అయిపోతుంది. 19వ తారీఖున లేకపోతే 20వ తారీఖున మనకి వసతి దీవెన పడుతుందని చెప్పేసి మనకి న్యూస్ అప్డేట్ రావడం జరిగింది. దాని ప్రకారమే మనకి 60 to 70% ఆఫ్ ద స్టూడెంట్స్కి ఏంటంటే ఈ అమౌంట్ అనేది అయితే క్రెడిట్ అయిపోయింది. అయితే 30 to 40% ఆఫ్ ద స్టూడెంట్స్కి ఏంటంటే కొన్ని ఇష్యూస్ అనేవి అయితే వస్తున్నాయి అనమాట. ఆ ఇష్యూస్ రావడం వల్ల వాళ్ళకి అమౌంట్ అనేది అయితే ఇప్పుడు వరకు క్రెడిట్ అవ్వలేదు. ఓకేనా. ఫస్ట్ ఇష్యూ ఏంటంటే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, పెండింగ్ ఎట్ సెక్రటరేట్ ఫర్ వెరిఫికేషన్ అని చెప్పేసి అయితే ఉంది. అండ్ కింద పెండింగ్ ఎట్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఫర్ ఓటీ అని చెప్పేసి అయితే ఉందన్నమాట. ఇది ఒక ఇష్యూ అనమాట. ఈ ఇష్యూ వల్ల ఏంటంటే చాలా మందికి అయితే అమౌంట్ అనేది అయితే క్రెడిట్ అవ్వట్లేదు. ఓటీఏ అంటే ఓటీఏ స్టాండ్స్ ఫర్ వన్ టైం అప్రూవల్ అనమాట. ఇక్కడ ఏంటంటే డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అతను వచ్చేసి ఏంటంటే అప్రూవ్ చేస్తేనే మీకు అమౌంట్ అనేది అయితే క్రెడిట్ అవుతుంది. ఎవరికైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు జ్ఞానభూమి అని చెప్పేసి ఒక పోర్టల్ అయితే ఉంటుంది. అందులోకి వెళ్ళి మీ ఆధార్ నెంబర్ అండ్ అంతేకాకుండా పాస్వర్డ్, ఒకవేళ పాస్వర్డ్ తెలియకపోతే ఫర్గట్ పాస్వర్డ్ కొట్టి మీరు ఏంటంటే పాస్వర్డ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. పాస్వర్డ్ చేంజ్ చేసుకున్న తర్వాత మీరు జ్ఞానభూమి లాగిన్ అవుతారు. అయిన తర్వాత అక్కడ మీరు అన్నీ చెక్ చేసుకోండి. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ దగ్గర ఓటీ అని చెప్పేసి అయితే ఉంది కదా. వన్ టైం అప్రూవల్. మీకు ఏంటంటే మీ లెవెల్లో మీ డిస్ట్రిక్ట్ లెవెల్లో మీ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఏంటంటే ఇంకా అప్రూవల్ అయితే చేయలేదన్నమాట. కాబట్టి వీళ్ళంత వరకు మీరు ఏంటంటే సెక్రటరేట్ లేదంటే సచివాలయంకి ఒకసారి వెళ్ళారనుకోండి. వెళ్తే వాళ్ళు ఏంటంటే ఎలా చెప్పండి, ఇలాగే నాకైతే ఈ ఇష్యూ అయితే వస్తుంది, నాకు ఇంకా అమౌంట్ అనేది అయితే క్రెడిట్ అవ్వలేదు, కాలేజ్ వాళ్ళు ఫీజు కట్టమంటున్నారు అని చెప్పేసి వాళ్ళని అడిగితే వాళ్ళు ఏంటంటే ఏదో ఒక సొల్యూషన్ అయితే చెప్తారనమాట. లేదంటే మీ వాలంటీర్కి అయినా సరే ఒకసారి ఏంటంటే ఇన్ఫార్మ్ చేయండి, ఈ విధంగా ఉందని చెప్పేసి. వాళ్ళు ఏంటంటే మేబీ డాక్యుమెంట్స్ ఏమైనా సబ్మిట్ చేయమంటే మీరు డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ అయితే చేయండి అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇంకా అటెండెన్స్ విషయానికి వస్తే అటెండెన్స్లో చాలా మందికి ఏంటంటే ఒక ఇష్యూ అయితే వస్తుంది. లైక్ ఏంటంటే వాళ్ళు డైలీగా కాలేజ్కి వెళ్తున్నారు, బట్ వాళ్ళకి ఏంటంటే 20%, 30%, 70% ఈ విధంగా అయితే ఉందన్నమాట. 70-75% ఏంటంటే ఉంటుంది బ్రో. మాకు నిజంగా ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి అయితే అంటున్నారు. మనకి జగన్ గారు పెట్టిన రూల్ ప్రకారం 75% అటెండెన్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి మాత్రమే అమౌంట్ అయితే క్రెడిట్ చేస్తూ ఉన్నారు. ఎవరికైతే 75% కన్నా బిలో ఉందో వాళ్ళు ఒకసారి మీ కాలేజ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సార్ ఇలాగ నేను ఏంటంటే డైలీగా కాలేజ్కి వచ్చాను, లేదంటే సమ్ ఇష్యూస్ వాళ్ళ కాలేజ్కి రాలేదు అని చెప్పేసి మీరు ఏంటంటే మీ కారణాలు చెప్పి అటెండెన్స్ అయితే మళ్ళీ మార్పించుకుంటే మీకు ఏంటంటే పడే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. 75+ అయితే ఉండాలి ఎవరికైనా సరే. 75 కన్నా తక్కువ ఉంటే మీకు అయితే అమౌంట్ అయితే క్రెడిట్ అవుతుంది అనమాట. చాలా మందికి తెలియట్లేదు. జ్ఞానభూమి లాగిన్ అవ్వకుండా చాలా మంది ఏంటంటే ఇంకా పట్టలేదు అన్నారు. జ్ఞానభూమి లాగిన్ అయ్యి మీరు ప్రతిదీ కూడా అక్కడ ఎలిజిబుల్ అని అంతేకాకుండా కొన్ని నాట్ అప్లికేబుల్ ఉంటేనే మీకు ఏంటంటే అమౌంట్ క్రెడిట్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు మనకి 6 స్టెప్ వ్యాలిడేషన్ అని చెప్పేసి అయితే ఉంటుంది. ఇందులో కూడా మీరు ఒకసారి అయితే చెక్ చేసుకోండి. 4-వీలర్ ఉందా, గవర్నమెంట్ ఎంప్లాయా, ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారా, ల్యాండ్ డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా, అర్బన్ ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నాయా, డిస్కంటిన్యూ చేసి మళ్ళీ ఇందులో జాయిన్ అయ్యి ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా ఎన్ఏ అంటే నాట్ అప్లికబుల్ అని వస్తేనే మీకు ఏంటంటే ఈ జేవీడీ అనేది పడుతుంది. ఓకేనా. ఫస్ట్ ఈ 6 స్టెప్ వాలిడేషన్ చూడండి, తర్వాత ఏంటంటే ఈ స్కాలర్షిప్ సంబంధించి అయితే చూడండి, అండ్ తర్వాత అటెండెన్స్ అయితే చూడండి, అండ్ నెక్స్ట్ సెట్ ఎలిజిబుల్ అని చెప్పేసి అయితే పైన ఒకటైతే ఉంటుందన్నమాట. సెట్ ఎలిజిబుల్ కూడా మీరు ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అక్కడ ఎస్ ఉంటేనే మీకు ఏంటంటే పడుతుంది. ఒకవేళ నో అని ఉందంటే ఒకసారి కాలేజ్ వాళ్ళకి అయితే కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళు అనేది అయితే మీకు ఎంసెట్కి సంబంధించి ఎలిజిబుల్లా అని చెప్పేసి ఎస్ అయితే పెడతారనమాట. కాబట్టి అర్థమైంది కదా, మేజర్ ఇష్యూస్ అయితే ఇవే అనమాట. అండ్ ఇంకా జాయింట్ అకౌంట్ విషయానికి వస్తారా. జాయింట్ అకౌంట్ అనేది అయితే అందరూ మాక్సిమం పెట్టేశారు. SC/ST వాళ్ళకి జాయింట్ అకౌంట్ అవసరం లేదన్నారు. వాళ్ళకి మీ అకౌంట్ కానీ లేదంటే మీ మదర్ అకౌంట్లో కానీ ఇస్తే వాళ్ళైతే వేసేస్తారనమాట. కాబట్టి అర్థమైంది కదా. మనకి ఏంటంటే మ్యాక్సిమం ఇష్యూస్ అన్నీ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు మండే ఆర్ ట్యూస్డే కానీ మీరు సాల్వ్ చేసుకుంటే వెంటనే మీకు అమౌంట్ అయితే క్రెడిట్ అవుతుంది అనమాట. వాళ్ళు 11th అని చెప్పేసి అయితే చెప్పారు. 11th దాటినా కూడా మీకు ఏంటంటే 2 to 3 డేస్లో అయితే పడుతుంది అనమాట. ఎందుకంటే మనకి సెకండ్ సాటర్డే అండ్ అంతేకాకుండా శివరాత్రి అండ్ ఇప్పుడు వచ్చేసరికి సండే. ఈ 3 కూడా నాన్ వర్కింగ్ డేస్ కాబట్టి మీకు ఏంటంటే అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వకపోవచ్చు. కాబట్టి మీకు వెడ్నెస్డే, థర్స్డే కల్లా మ్యాక్సిమం 90 to 95% స్టూడెంట్స్కి ఏంటంటే అమౌంట్ అయితే క్రెడిట్ అయిపోతుంది. కాబట్టి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి వీడియో అయితే షేర్ చేయండి. దిస్ ఇస్ కౌశిక్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ కౌశిక్ ఎడ్యుకేషన్ ఆఫ్ జై హింద్.